రాజధాని కడుతున్నారు. ఒక నిమిషం ఆగమ్మా తల్లి, ఒక నిమిషం ఆగు తల్లి, ఆగు తల్లి. రైట్ రాఘవ్ రైట్ అండి. మల్లేశ్వర్ గారు రైట్. ఓకే ఓకే డెవలప్మెంట్ మాట్లాడాలి. ఆపమని చెప్పండి. రైట్ ఒక సెకండ్ ఇంకో క్వశ్చన్ అడిగినా మొత్తం కలిపి చెప్పండి అక్క. నేను అడిగిన క్వశ్చన్ మొత్తం కలిపి చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మా అక్క ఒక సామాజిక వర్గం కోసమే ఈ రాజధాని కడుతున్నారు కదా, అందు మా అక్క విను ప్లీజ్. ఒక సామాజిక వర్గం కోసమే ఈ రాజధాని కడుతున్నారని మా అక్క చెప్పడం జరిగింది. నిజంగా ఆ యొక్క రాజధానిలో అదే సామాజిక వర్గం ఉంటే ల్యాండ్లు ఇచ్చిన మొత్తం అదే సామాజిక వర్గమే కదా, మన ల్యాండ్లు ఇస్తే మరి వాళ్ళు లాస్ అయ్యేవాళ్ళు కదా. నిజంగా మాకు అదే సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోకుండా ఏదో చిన్న ప్రాంతం వరకు మేము పెట్టుకొని రాజధాని పెట్టుకొని మీరు ఆ ల్యాండ్లు మొత్తం అమ్ముకోండి, ఆ తర్వాత మేము ఇది చేసి జీవో తీసుకొచ్చి రాజధాని చేస్తాం, ఆ తర్వాత మొత్తం మేము మీ దగ్గర డబ్బులు సంపాదించుకున్నట్టు మన సామాజిక వర్గం చెప్పి మరి ఆ రోజు చేయొచ్చుగా, మరి ఎందుకు చేయాలా? అదొకటి. నిజంగా ఆ సామాజిక వర్గం అంటే మీకు ఇష్టం లేదనుకో, ఒక పని చేయి, మీ జగనన్నకి దమ్ము ధైర్యం ఉంటే, మీ జగనన్నకి గన్ను ఉంటే ఏం చెప్తావు? ఆ సామాజిక వర్గాన్ని మా పార్టీ జెండా మోయొద్దు, ఆ సామాజిక వర్గం మా పార్టీలోంచి వెలేస్తున్నా అని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ జగనన్న చెప్పే దమ్ము ధైర్యం సత్తా ఉందా? ఆ సామాజిక వర్గమే నా సామాజిక వర్గం. నేను అంటున్నా, మీ జగనన్నకి ఆ దమ్ము ధైర్యం ఉందా? ఈ సామాజిక వర్గం మా పార్టీలో ఉండొద్దు, మా పార్టీలోంచి వెళ్ళిపోండి, మా పార్టీ జెండా మీరు మొయ్యొద్దు, మా పార్టీలో మీకు ఎటువంటి పోస్టులు ఇవ్వము అని మరి ఆ జగనన్న చెప్పే దమ్ము ధైర్యం జగన్ నువ్వు డిబేట్ లో చెప్పాము. రైట్ మల్లేశ్వర్ గారు, దేశంలో ఉన్న వివిధ పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తుంటే వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది రాజధాని అంశంలో? మొదటి ప్రశ్న. అండ్ అలానే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా విస్మరించిందని చెప్పేసి కూడా నేను సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి మరి పాపం ఇందాక మా నాన్న ఏం రైతులకు ఇచ్చారు ఏం చెప్పారు అని అంటే, మరి అసలు గొర్రెతనం అంటే ఏంది అని అంటే మంది గొర్రెతనం. ఏదైతే ఇచ్చినటువంటి రైతులకి ల్యాండ్లు ఇచ్చిన ల్యాండ్లలో డెవలప్మెంట్ చేసి అక్కడే 25% ఇస్తానన్నటువంటి మాట చెప్పవే. సోది సొల్లు కబుర్లు ఎందుకు చెప్తావు? అది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అదే పల్లె చెప్పింది. అదే మీరు ల్యాండ్ ఇస్తే డెవలప్మెంట్ చేసి ల్యాండ్ ఇస్తామని చెప్తాను నేను. మీరు డిబేట్ మీరు ఏదో వాగాలి కానీ వాగుబోతులాగా వాగాలి కానీ వాగొద్దు. సబ్జెక్ట్ వినండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, మీ సబ్జెక్ట్ షిఫ్ట్ మీ సాక్షి షిఫ్ట్ తీసుకొచ్చి చెప్పలేదా? చెప్పారు చెప్పానా? మరి చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు అవుతుంది? మళ్ళీ మీరు చెప్పక ముందు మీరు చెప్పాలి రాజధానికి ఏ హామీలు ఇచ్చారు. సబ్జెక్ట్ చెప్పాలి దయచేసి. మల్లేశ్వరి గారు, నాగార్జున గారు అలా కదా, దయచేసి ఒక్క నిమిషం మీరు పర్సనల్ గా ఒక నిమిషం ప్లీజ్ అండి, ప్లీజ్ పర్సనల్ గా అలా విమర్శలు అవన్నీ దయచేసి. ఢిల్లీ మల్లేశ్వరి గారు రెడ్ బుక్ అని ఢిల్లీ దాకా ఉరికెత్తాడు. ఆ పప్పాయన కోసమే, ఆ పప్పు ముక్కలు రావడం కోసమే. నాగార్జున గారు సమయం వృధా అవుతుంది. దయచేసి మల్లేశ్వరి గారు ప్లీజ్ అండి ప్లీజ్. ఇచ్చినటువంటి డెవలప్మెంట్ లో ఏదైతే ల్యాండ్ ఇచ్చారో అదే ల్యాండ్ ని డెవలప్మెంట్ చేసి ఎవరికైతే రైతులకు ఇస్తానన్నారో ఆ మాట పలకదే. అదే నేను చెప్తున్నా తల్లా, 5 సంవత్సరాలు అన్నాడు కదా, మా అన్న రైతుల కోసం చేశాడా? మా అన్న రైతుల కోసం చేశాడా? మేము చెప్పినాం మాకు ల్యాండ్ పూలింగ్ కి ప్లానింగ్ కి మా ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ దాని కట్టడానికి సమయం అయిపోతుంది అన్నాం. 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్ గా టైం ఇస్తే మన జగన్ ఏం చేశాడు? మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. కంపెనీ మేము చూస్తున్నాం, రోడ్లు మేము వేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేస్తాం. రాజధానికి ఎవరైతే రైతులకు ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ మేము అయితే రీఅలకేట్ చేస్తున్నాం, వాటిలో డెవలప్మెంట్ మేము వచ్చేస్తున్నాం సార్. రైట్, ఇలా మాట్లాడేది ఓకే. నాగార్జున గారు ఓకే, మీరు అలా కాదు మల్లేశ్వరి గారు మీరు మాట్లాడండి. అలా కాదు చెప్పమ్మా ప్లీజ్ ప్లీజ్. మీ పులి బిడ్డ మీ పిల్లి బిడ్డ ఎవరో కానీ లేదా పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఒక్క నిమిషం నాగార్జున గారు, మల్లేశ్వరి గారు దయచేసి. మల్లేశ్వరి గారు చట్టసభల్లో ఆయన తిట్టుకొని ఇక్కడ డిబేట్లలో ఆయన తిట్టుకొని ఆయన దమ్ము ధైర్యం ఏంటంటే జాతీయ పార్టీలకు బాగా తెలుసులే. నువ్వు వచ్చి చెప్పక్కర్లే, నువ్వు ఇంతకు ముందున్న పార్టీలో అడుగు తెలుస్తుంది.
ఒక హంబల్ రిక్వెస్ట్ మల్లీశ్వరి గారు అలా కాదు ఇద్దరు అలా కాదు ఒక నిమిషం దయచేసి ఆగాలి మీ అన్న చరిత్ర చదవండి ప్లీజ్ అండి నాగార్జున గారు అలా కాదు మల్లీశ్వరి గారు ఇప్పుడు అలా కాదండి ఒకరినొకరు లేదా పార్టీ అధినేతలు అలా అనడానికి కాదండి టాపిక్ మీద మాట్లాడదాం దయచేసి ముగ్గురు కలిసి సిగ్గు లేకుండా ఇవాళ ఒక్కరుగా సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు కానీ గాలి పార్టీ ఈ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా సమయం వృధా అవుతుంది. కలుపుకోలేడమ్మా అంటే రాజశేఖర రెడ్డి గారు పులిగడ్డ కాదా రాజశేఖర రెడ్డి మగోడు కాదా అలా వద్దండి. అలా దయచేసి ఒక్క విషయం ఇది చెప్పాలమ్మా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా 4 పార్టీలు కలుపుకొని వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు దమ్ము ధైర్యం లేదా రాజశేఖర రెడ్డి గారి పొగలు కాదా మరి మాట్లాడవద్దు అది చెప్పాలి కదా దయచేసి కంట్రోల్ కంట్రోల్ మీరు ఏ రోజు ఆయన ఏం చేశారు తెలుసా మీకు ప్లీజ్ అండి ప్లీజ్ కంట్రోల్ చేసే అలా కాదు మల్లీశ్వరి గారు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి నీతులు సోతులు ఇంట్లో చెప్పుకో మా దగ్గర కాదమ్మా ఓకే 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 నెక్స్ట్ 2 గంటలు ఏ చందు గారు మల్లీశ్వరి గారు మాట్లాడుతుంటే అడ్డుపడుతుంటే ఏం చేస్తున్నారు మీరు ఏంటండి మీకు కనిపిస్తుంది కదండి అరుస్తున్నా మీకు అలా కాదు సబ్జెక్ట్ ఒక నిమిషం అలా కాదు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడండి చందు గారు అని 2 సార్లు అరిచినంత మాత్రాన అలా కాదు నేను ఇక్కడ వారిని కంట్రోల్ చేస్తున్నా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాను దయచేసి 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 ఇప్పుడు కూడా మీరు ఆపట్లేదు పాయింట్ మీద మాట్లాడండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి మీరు గురించి మాట్లాడతారు ప్లీజ్ సమయం వృధా అవుతుంది దయచేసి నాగార్జున గారు మీరే నాగండి ప్లీజ్ వినీల్